ఉస్మానియా యూనివర్సిటీకి దగ్గరలో విద్యానగర్లో నక్సల్స్లో జాయిన్ అవ్వడానికి ఒక గన్ తీసుకునే ప్రయత్నం కూడా చేశారు. గన్ తీసుకోలేదు సార్, గన్ తీసుకోలేదు కానండి. చెప్పాను కదండి, నేను చాలా ఎమోషనల్ ఫెలోని, కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉండేవాడిని. చాలా ఇంచుమించు 10th క్లాసు నన్ను సూర్య కాన్వెంట్, నేను పిఎస్ రాజు గారు అండి, కరుడు కట్టిన కూడా వాళ్ళని తిన్నగా చేసేవాడు. ఆయన దెబ్బలకి అసలు నక్షత్రాలు అంటారు నిజంగా కనిపించిపోతాయి. 10th క్లాస్ ఫెయిల్ అయితే నన్ను నా జీవితం అంతా ఎస్ఐహెచ్ బీరం హై స్కూల్, డిఎన్ఆర్ కాలేజీ, నాకు అదే క్యాంపస్, వేరే క్యాంపస్ తెలియదు మాకు. మధ్యలో మా మదరాలు ఏం చేశారు, పిఎస్ రాజు గారి దగ్గర జాయిన్ చేశారు, సూర్య కాన్వెంట్ అని. ఆయన లెగటం కొట్టడం స్టార్ట్ చేస్తే మళ్ళీ పొడుగునేటప్పుడు ఆపుతారు. ఎలాంటి వాళ్ళంటే అండి, దారుణమైన వ్యక్తులు కూడా ఆయన సాఫ్ చేసేవాడు. ఆయన దగ్గర ఉండగానే నాకు ఒక లెసన్ వచ్చింది, ఇంగ్లీష్ది ఒకటే నా జీవితంలో ఎప్పటికీ గుర్తుంది. అది ద రూల్ ఆఫ్ ద రోడ్ మీన్స్ ద రైట్ ఆఫ్ కండక్టింగ్ ఆఫ్ సెల్స్ ఇన్ సర్టెన్ మెడిసిన్. ఆయన కొట్టిన దెబ్బలకి ఇది అంత గుర్తు. 35 years క్రితం జరిగింది కూడా గుర్తుందండి. ఆ రేంజ్లో కొట్టు నన్ను తలకిందులుగా ఏలాడి కొట్టిన రోజులు కూడా ఉన్నాయండి. నాకు తెలియని విషయం ఏంటంటే, దొంగసాటికి నేను సినిమాకి వెళ్తే అక్కడ సినిమాకి వెళ్ళటం అన్నది మహాపాపం. భీవరాన్ని భీవరం వెళ్తుందండి మా చిన్నప్పుడు, ఇప్పుడంటే పెరిగిపోయింది కానీ చిన్న ఊరు అది. ఆ ఊరిలో ఒకళ్ళు తీసిపోతుంది, పలానా రావరాజు గారు అబ్బాయి, పలానా నీళ్ళు ఇలా చెప్పేసుకుంటారు. కరెక్ట్గా నేను వెళ్ళి రొట్టి ఎదురుగుండా ఉన్నాడు సార్. అలాగా మామూలుగానే అతను చూస్తే భయం, కళ్ళు ఇంత ఉంటాయి, కళ్ళు ఇలా పెట్టి ఇలా చూచాడు. నేను అయిపోయిన బాబు ఈ రోజుతో అనుకున్నాను. భుజం మీద చేసండి, క్లాస్లో ఉన్న తీసుకొచ్చి స్టూడెంట్స్ అందరిని అలా కూర్చోబెట్టి, మన శివాజీకి చాలా మంచి మార్కులు వస్తున్నాయి కాబట్టి, అప్పుడే కాళ్ళు కడుతున్నారు, ఒకళ్ళు కాళ్ళు కడుతున్నారు, కేవో మిగిలిన చాలా మంచి మార్కులు వస్తున్నాయి కాబట్టి ఇతను మనకు తెలిసిన విద్యని సన్మానించుకుందామని చెప్పి కట్ చేస్తే ఫ్యాన్కి తిరగేసి కడతానండి. లబో దిబో అంటే కర్ర తీసుకుంటే ఈపీ మీద కొట్టిన దెబ్బలకండి ఇలా కాదు, ఒక విధంగా ఆయన మీద కోపం వచ్చి మనం నక్సలైట్లో గెలిపి ఏదైనా సాధిద్దాం నాకు కోరిక. నాకు సింధూరం సినిమా చూసారా? సింధూరం సినిమాలో మా రవితేజ క్యారెక్టర్ నా ఒరిజినల్ క్యారెక్టర్. యాజ్ ఇట్ ఈజ్గా మా రవితేజ ఏ క్యారెక్టర్ అయితే మా కృష్ణవంశీ సినిమాలో, సింధూరం సినిమాలో చేశాడో నా క్యారెక్టర్ అదే. నాకు గన్స్ అంటే పిచ్చండి. నాకు నక్సలైట్లు వాళ్ళ భావాలు పాపం వాళ్ళు చేసే అవి కాదు నా బుర్రలో ఉన్నది. అడవిలోకి వెళ్ళిపోయి ఒక గన్ ఇలా వేసుకుని వాళ్ళు వెనకాల తిరగటం, నాకు అది ఒక హీరోయిజం అనమాట. అది ఎప్పుడు పట్టిందో నేను హైదరాబాద్ వచ్చానండి. ఇక్కడికి వచ్చిన ఎంక్వైరీ ఏంటి, ఎక్కడ ఉంటారు వీళ్ళు అన్నప్పుడు ఫస్ట్ టైము నేను చూసింది గద్దర్ గారిని. 79, 80, 81 కరెక్ట్గా చెప్పలేను. ఒక సంవత్సరంలో శంకరమఠలో ఆయన పాటలు పాడుతున్నారు. ఉర్రతలు ఊగిపోతాను, రక్తం ఉడిగిపోతుంది ఆయన పాటలు పాడుతుంటే. అయిపోయాక ఆయన బ్యాక్ స్టేజ్కి వచ్చి కూర్చున్నాక, సార్ నేను మీతో వచ్చేస్తాను సార్ అన్నాడు. ఎవరే నీది అన్నాడు. అది భీవరం సార్, వచ్చి 2 days అయింది అక్కడికి. ఏం చేస్తావు నువ్వు? డాన్స్ చేస్తావు అన్నట్టు. రాస్తారు, పాట పాడతావు, అస్సలు రాస్తారు అన్నాడు. ఇంకా నాతో వచ్చి నువ్వేం చేస్తావు అన్నాడే గద్దర్ గారు. ఫస్ట్ ఒక వ్యక్తిని నేను తన పాటలతో చైతన్యం కలిగించేసి, నాకేంటంటే ఈయనకి నక్సలైట్లు తెలుసు అన్న ఆ చిన్న వయసు, అది 19-20 yearsలోనూ అసలే అంతంత మాత్రం నాలెడ్జ్. ఆ వయసులో ఏముంటుంది, గన్ వేసుకుని అలా పాక్కుంటూ గన్ ఇలా షూట్ చేసి ఎవరిని చంపేద్దాం అంత కసి ఏదో తెలియంది. ఆ కసి ఎక్కడ వచ్చింది, స్కూల్ మాస్టర్ల మీద అయినా ఉండొచ్చు, ఎవరి మీద అయినా ఉండొచ్చు, నక్సలైట్లో కలిపి జాయిన్ అయిపోవాలి ఏమది. దాని తర్వాత ఆ దగ్గర యూనివర్సిటీలో ఉంటారని తెలుసు, నాకు హాస్టల్లో ఉంటారని తెలుసు. అంతా మిడిమిడి జ్ఞానమే. అప్పుడు అంజయ్ గారు ఎవరు సీఎంగా ఉండేవారు. ఓహో, మనం యూనివర్సిటీలో స్నేహాలు చేస్తే వీళ్ళు టచ్ అయితే మెల్లిగా వెళ్ళొచ్చు అని ఏఐఎస్ఎఫ్ అని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్లో జాయిన్ అయ్యి అక్కడ కూడా కాల్పుల్లో చనిపోవలసి ఉన్నాను. కోటిలోను 80-81లోను పెద్ద కాల్పులు జరుగుతూనే ఉన్నాను దాంట్లో, ఆ గ్యాంగ్లో. అసలు ఈ స్టూడెంట్స్ యూనియన్ కూడా తెలియదు నాకేంటంటే ఏదో విధంగా వాళ్ళలో కలిసిపోయి అడుగులు పెట్టారు. కసి, తెలియని కసి, గన్స్ అంటే పిచ్చి, విపరీతమైన మోజు, వ్యామోహం, దాని గురించి ఏమైనా చేసేయచ్చు, అది భుజాన ఉండాలి అనుకున్నాండి. మొత్తానికి చాలా రోజులు యూనివర్సిటీలో నేను చాలామంది దగ్గర కూర్చుని అక్కడ పడుకుని, ఎందుకంటే నాది ఎన్ఐసిటీ, నాది యూనివర్సిటీ చాలా దగ్గర అక్కడ విద్యానగర్లో. తెలియదు కానీ ఎందుకో నాకు ఆ టైంలో నుండి ఈ వీళ్ళు ఇందాక చెప్పాను కదా అమర్మోహన్ వాళ్ళు డాన్సులు ఒకటి కొంచెం ఇటు తిరిగా మెల్లగా. ఇటు తిరిగేవాడికి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ది పడింది, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని.
ఆ రోజు అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తే అబ్బా సూపర్, అసలు ఎక్సలెంట్, నువ్వు మైకేల్ జాక్సన్ ఈ టైప్ అని. మనం ఈ కళ కూడా ఉందా మన దగ్గర, మనకి ఎలాగ చదువు రాదు కదా, ఉట్టుకుని డబ్బులు సంపాదించాలి, చదువు రాదు, ప్రతిదీ 2 సార్లు చదివేసా, భీమవరం వెళ్ళలేను, ఇది జరిగిపోయిందిగా, ఈ మర్డర్ అటెంప్ట్ ఇది జరిగాక ఇంక భీమవరం వెళ్ళాము అని చెప్పి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అండి. ఇన్స్టిట్యూట్లో ఉన్న 2 years మాత్రం నాలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పుకు కారణం వి మస్తుండారు, దేవదాస్ గారు, లక్ష్మి గారు, నాతోటి స్టూడెంట్స్ అందరూ ఉండి నన్ను వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. ఇన్స్టిట్యూట్లో ఉండగానే మా మస్తుండారు ఎవరైనా వస్తే పరిచయం చేసేవాడు, హోప్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, ఇతను డెఫినెట్గా పైకి వస్తాడు. నేను మార్నింగ్ 7 గంటలకు వెళ్ళేవానండి, నైట్ 7, 8 అయ్యేది. నాకు అప్పుడు ₹1,00,000 దాకా ఖర్చు అయింది. నా ఫ్రెండ్సే, నాకు హైదరాబాద్లో ఉన్న నా తెలంగాణ నా ఫ్రెండ్స్, ఇప్పటికీ వాళ్ళే నా ఫ్రెండ్స్, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. నాకు వీళ్ళే, నేను ఈ స్థితిలో ఉంటాను కారణం వీళ్ళు ఎక్కడ వాళ్ళే, నా లోకల్ ఫ్రెండ్స్. నాకు అంటే పుట్టింది భీమవరం, తాతల నుంచి భీమవరం అయినా, మా అల్లుడిది భీమవరం అయినా, అందరిది భీమవరం అయినా కూడా అండి, నేను చాలా చిన్న వయసులో రావటం, ఇక్కడ ప్రేమ, ఇక్కడ ఆప్యాయతలు తెలంగాణలో గమ్మత్తుగా ఉంటాయండి. నాకు ఇష్టం బాగా. నేను పక్కా లోకల్, నేను నాకు ఇక్కడ వాళ్ళంటే ఇష్టం. ఎందుకంటే నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది నేను ఇప్పుడే కదా, నా ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను, ఇప్పుడు 20,000 క్రితం ఇంటర్వ్యూలో కూడా ఇదే ఉంటుంది. నాకు ఇష్టం ఇక్కడ వాళ్ళ ఇష్టం, ఇక్కడ వాళ్ళ స్నేహం ఇష్టం. నేను శ్రీహరి ఇండస్ట్రీలో రాకుంది ఫ్రెండ్స్ మీ ఇద్దరం అప్పుడు ఇద్దరం ఆర్టిస్టులు అవుతామని కూడా తెలియదు. వాడు బాలనగర్లో ఉండేవాడు శ్రీహరి, నేను శంకర్మఠలో ఉన్నాను. Please subscribe to Please subscribe for more videos.